హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో మ్యాంగో చుండా చేద్దాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఈ మ్యాంగో చుండా రెసిపీ అసలు హెల్త్‌కి చాలా మంచిది. మనకి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఉంటది గదా! కొవ్వును కరిగిస్తుంది. షుగర్ పేషెంట్లు తింటే షుగర్‌ని కూడా అదుపులో ఉంచుతుంది. మనం చేసే ఈ రెసిపీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువుంటాయన్నమాట. దాని వలన మన స్కిన్ గానీ, హెయిర్ గానీ చాలా హెల్తీగా ఉంటాయి. ఈ రెసిపీ చేయడం గూడా చాలా సింపుల్ ప్రాసెస్. మామిడికాయలు దొరికే సీజన్‌లో చేసి పెట్టుకున్నామంటే మనం చాలా రోజులు బ్రెడ్‌తో గానీ, దోసలతో గానీ మంచిగా తినొచ్చు. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా, ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం పులుపు మామిడికాయలైతే బావుంటాయి ఇది చేయడానికి. నేను చిన్న రసంకాయ తీసుకున్నా ఒకటి. అది పైన చెక్కు తీసేసి మంచిగా సన్నగా తురుముకోవాలి. ఈ మ్యాంగో చుండా రెసిపీ అయితే మంచి ఆరోగ్యమైనది. ఈ ఆహారంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్నమాట. మనకి ఇప్పుడు సమ్మర్‌లో మంచిగా మ్యాంగోస్ దొరుకుతాయి గాబట్టి, మనకి పచ్చడి పెట్టడానికి ఉండే ఆ మ్యాంగోస్‌తో మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 6 మంత్స్ అయినా నిలవుంటది. ఈ రెసిపీ అయితే మంచి ఆరోగ్యమైనది. అలానే టేస్ట్ బావుంటది. పిల్లలకైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఇలా చక్కగా మామిడికాయ తురుముకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అది హీట్ కాకముందే మనం తురుముకున్న మామిడికాయ ఉంది కదా! అది వేయాలి. మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు గ్యాస్ సిమ్‌లో పెట్టే దీన్ని వేడి చేసుకోవాలి. మ్యాంగో తురుము ఒక హాఫ్ కప్ అయిందనమాట. నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా. బెల్లం గూడా ముందే రెడీగా పెట్టుకోండి. మనకి బెల్లం గూడా హెల్త్‌కి చాలా మంచిది గదా! బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువుంటది. అందుకే ప్రెగ్నెన్సీ లేడీస్‌ని ఎక్కువ బెల్లంతో చేసిన ఫుడ్ తీసుకోమంటారు. పల్లి ఉండలు ఎక్కువ తినాలని చెప్తారు గదా! బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి గూడా బెల్లం మంచిగా సహాయపడతది. మనం వేసిన మామిడికాయ తురుము కొంచెం లైట్‌గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు బెల్లం నేనైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నా. ఎందుకంటే అది కరుగుతూ ఉడుకుతది గాబట్టి. ఈ రెసిపీలో మనం షుగర్ వేయడం కంటే బెల్లం వేస్తేనే టేస్ట్ బావుంటది. హెల్త్‌కి కూడా మంచిది. బెల్లం కరుగుతూ, కరుగుతూ మంచిగా కలర్ అయితే మారుతుంది గదా! బెల్లం కలిసి మంచిగా ఉడకాలి దగ్గరికొచ్చే వరకు. ఈ రెసిపీ అయితే జర్నీలో వామిటింగ్స్ అయ్యే వాళ్ళకైనా, ప్రెగ్నెన్సీ లేడీస్ కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి గదా! వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతది. మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాం గదా! ఆ టిఫిన్‌లో దోసల పైన మంచిగా స్ప్రెడ్ చేసి ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కసారి మనకి గూడా నోటికేం తినబుద్ధి గాదు గదా! అట్లాంటప్పుడు ఇది తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా, కారం కారంగా అన్ని టేస్టులు కలిసి యూనిక్ టేస్ట్ ఉంటది. ఇప్పుడు మనకి వేసవి మంచి సీజన్ గదా! మ్యాంగోస్ దొరకడానికి. మనకి దొరికినప్పుడు ఒక 10 కాయలు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే, మార్నింగ్ ఎప్పుడు టిఫిన్ లేకపోతే బ్రెడ్ మంచిగా ఫ్రై చేసి, బ్రెడ్ పైన గూడా టమాటా కెచప్ లాగా, టమాటా సాస్ లాగా ఎలా అయితే యూజ్ చేస్తామో, ఇది కూడా అట్లనే పెట్టుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇవి 2 కలిసి మంచిగా ఉడికి దగ్గరికయిన తర్వాత కొంచెం కారం కొంచెమే వేయాలి. కొంచెం ఉప్పు వేసి 2 కలిపేసి దగ్గరికొస్తుంది అన్నప్పుడు దింపేయడమే. దింపి మంచిగా మనకి చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి గదా! ఆ మౌల్డ్స్‌లో వేసి చాక్లెట్స్‌లా ప్రిపేర్ చేసి ఇచ్చినా పిల్లలు బాగా తింటారు. అసలు అన్ని రకాలుగా యూజ్ అవుతదిది. మన పుల్లలుంటాయి గదా! ఐస్ పుల్లలు. ఆ ఐస్ పుల్లలకి గూడా పెట్టేసి చాక్లెట్ కవర్ చుట్టేసినవంటే ఎప్పటికి ఉంటాయి. మంచిగా తింటారు పిల్లలకిస్తే. మీ దగ్గర ఒక్క మామిడికాయ ఉన్నా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకైతే అసలు మంచిగా నచ్చుతది. నేను 100% చెప్తా అందరికీ నచ్చిద్దని. అంత బావుంటది. ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి యూజ్‌ఫుల్ వీడియోలున్నాయి. తప్పకుండా చూడండి. హెయిర్ గ్రోత్ ఆయిలు, స్కిన్ వైటనింగ్ క్రీమ్ అని ఒక వీడియో చేశా గదా! అదైతే అందరికి మంచిగా యూజ్ అయ్యే వీడియో. తప్పకుండా చూడండది. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఆ క్రీము 100% రిజల్ట్ ఉంటది. నేను యూజ్ చేస్తున్నా గాబట్టే ఆ వీడియో చేశా.
మనం వేలకు వేలు పెట్టి బయట కొనే క్రీమ్‌ల కంటే ఇదైతే 100% బెస్ట్. ఇంకా హెల్త్‌కి గూడా మంచిది. ఏం కెమికల్స్ ఉండవు. మనం ఇంట్లోనే పచ్చి కొబ్బరితో అలా ఆయిల్ గానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ గానీ ప్రిపేర్ చేసుకుంటే ఖర్చు తక్కువ, హెల్త్‌కి మంచిది. కెమికల్స్ ఉండవు మనం ప్రిపేర్ చేసే క్రీమ్‌లో. ఈ మ్యాంగో చుండా రెసిపీ కూడా అందరికీ ఖచ్చితంగా నచ్చుతది. ట్రై చేయండి. దీన్ని మ్యాంగో చుండా అనండి, మ్యాంగో మురబ్బా అనండి, స్వీట్ చట్నీ అనండి, ఏదైనా అనండి గానీ టేస్ట్ మాత్రం సూపరుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.